హాయ్ అండి, నమస్తే. నేనండి మీ శ్రీని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయిందండి వీడియో వచ్చి. వెయిట్ చేస్తున్నారా? ఇదిగోండి, ఈరోజు నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ సైడ్ బ్యాంగిల్స్ చూద్దామండి. మొన్న హైదరాబాద్ వెళ్ళామండి. పాతవి ఉన్నాయి, అయినా మన ఆడవాళ్ళకి గాజులంటే పిచ్చి కదండి. ఉన్నా సరే ఇంకా తీసుకొచ్చాను చూడండి నేను. ఇదిగోండి, ఇవి వచ్చి 250 రూపీస్ అంటండి. 4 బ్యాంగిల్స్ వచ్చినాయి. బాగున్నాయి బ్యాంగిల్స్, లైట్ వెయిట్లో, అందుకనే తీసుకొచ్చానండి. చిన్న సైజ్ అండి, నా గాజులు చిన్న సైజు, అందుకని ఇవి తీసుకొచ్చుకున్నాను. పిల్లలకు కూడా తీసుకొచ్చాను, చూపిస్తాను నేను మీకు. మా చుట్టాలకి, మా రిలేషన్స్ అందరికీ తీసుకొచ్చానండి. ఇదిగోండి, బాగున్నాయా? ఇదిగోండి, 4 బ్యాంగిల్స్ వచ్చి 250 రూపీస్ పడ్డాయండి. నచ్చాయని తీసుకున్నానండి. ఎలా ఉన్నాయి చెప్పండి. ఇదిగోండి, వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, సైడ్ వేసుకునేసరికి చూసారు ఎంత అందం వచ్చినాయో. బాగున్నాయి కదండి. ఇప్పుడు ఇంకో బ్యాంగిల్ బాక్స్ తీస్తున్నానండి, చూడండి. తీస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇవి మా అక్కగారు అమ్మాయికి అని తీసుకొచ్చానండి. అమ్మాయికి చెయ్యి కొంచెం మోటగా ఉంటుందండి, అందుకని పెద్ద బ్యాంగిల్స్ అండి ఇవి. స్టోన్ బ్యాంగిల్స్. కాలేజీకి వెళ్ళే పిల్లలు కదండి, సింగిల్గా అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఫంక్షన్స్ అప్పుడు లంగా ఓణీలు కట్టుకున్నప్పుడు పేరప్ చేసుకుంటారని. ఇవి కూడా 4 బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇవి వచ్చి 350 తీసుకున్నానండి. హైదరాబాద్లో అంత రేట్లు ఉండవు అనుకోకండి. మనకు నచ్చినవి, కొంచెం మంచి క్వాలిటీ బాగున్నాయి తీసుకోవాలంటే ప్రైస్ పెట్టాల్సిందేనండి, ఎక్కడైనా పెట్టాల్సిందే. మళ్ళీ మళ్ళీ తీసుకునే కాదు కదండి. ఇవి బాగున్నాయి, నాకు నచ్చినాయి అని తీసుకున్నానండి. ఎలా ఉన్నాయి చెప్పండి. పిల్లలు కదండి, ఏ డ్రెస్ మీదన్నా వేసుకున్నా మ్యాచ్ అవుతాయి, సింగిల్గా అన్నా వేసుకోవచ్చని తీసుకున్నానండి. బాగున్నాయి కదండి. 350 పడినాయండి. ఇదిగోండి, ఇది కూడా వేసుకుని చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఎలా ఉందో చెప్పండి. బాగున్నాయి కదండి. ఇంకో బ్యాంగిల్ బాక్స్ తీస్తున్నాను చూడండి. ఇవి వేరే బ్యాంగిల్ బాక్స్ అండి, చూడండి. ఇవి కూడా నాకు చూడంగానే నచ్చినాయి అండి, అందుకనే తీసుకున్నాను. ఎట్లా ఉన్నాయో చెప్పండి. ఇదిగోండి, బాగున్నాయి కదండి. ఇవి కూడా పిల్లలకే తీసుకున్నానండి, బాగున్నాయి అన్నారని. షాపింగ్కి వెళ్ళామంటే ఒకళ్ళిద్దరు వెళ్ళామండి, మేము ఒక 10 మంది 15 మంది కలిసి వెళ్తాం. ఎవరికి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ తీసుకొచ్చుకుంటామండి. ఇక ఇంటికి వచ్చాక ఉంటుంది చూడండి వాళ్ళ పని. ఇది నాకు నచ్చిందంటే నాకు నచ్చిందంటారు, అక్కడికి వెళ్తేనేమో ఏవి తీసుకోరు. ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి అంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె తీసుకున్నాయి నాకు కావాలి, నేను తీసుకున్నాయి ఆమెకు కావాలని కొట్టుకుంటారండి. అలాంటి పిల్లలండి. ఇదిగోండి చూడండి, ఇవి కూడా 4 బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా 350 అనండి. ఇవి కూడా చదువుకునే పిల్లలు కదండి, సింగిల్గా వేసుకోవచ్చు, లేదంటే ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో కలిపేసుకోవచ్చు అన్నట్టుగా తీసానండి. ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకుంటారులేండి. ఇదిగోండి, ఇది కూడా ఒకటే వేసి చూపిస్తాను చూడండి నేను మీకు. ఇదిగోండి, ఎలా ఉంది చూడండి. బాగున్నాయి కదండి. సరే అండి, ఇప్పుడు ఇంకో బ్యాంగిల్ బాక్స్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చి మీకు బ్రాస్లెట్ మోడల్ అండి. సింగిల్ బ్యాంగిల్ వేసుకునేలా ఉంటాయండి. ఇవి చాలా బాగున్నాయండి, నాకు నచ్చినాయి, అందుకనే తీసుకున్నాను. ఇవి కూడా పిల్లలకే తీసుకున్నానండి. ఇదిగోండి, సింగిల్ బ్యాంగిల్ అండి, బ్రాస్లెట్ మోడల్. ఇదిగోండి, మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను, చూడండి. ఇదిగోండి, పింక్ లైట్ గ్రీన్ షేడ్ వచ్చినాయండి. ఎలా ఉన్నాయండి ఇవి. ఇదిగోండి, వైట్ స్టోన్స్ వచ్చి చాలా 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 బాగున్నాయండి ఇవి. ఇవి 400. ఈ 2 బ్యాంగిల్స్ వచ్చి 400 తీసుకున్నారండి. వెయిట్ కూడా ఉన్నాయండి ఇవి. త్వరగా ఇవి లోపల బ్లాక్ రావని చెప్పాడండి, అందుకని అంత ప్రైస్ పెట్టాను. ఇవి తక్కువ 150 రూపాయల్లో కూడా ఉన్నాయంటండి, చూపించాడు. సేమ్ వాటికి వీటికి ఏం తేడా లేదండి, కాకపోతే అవి బ్లాక్ వచ్చేస్తున్నాయండి. వాళ్ళ దగ్గరే బ్లాక్గా ఉన్నాయి, అందుకని తీసుకోలేదండి. పిల్లల స్కిన్ కూడా పాడైపోద్ది కదండి, దాని గురించి. ఇదిగోండి, మీకు ఇది ఒకటి వేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, బాగుంది కదండి. అలాగే ఇవ్వండి, ఇంకో రకం బ్యాంగిల్స్ అండి ఇవి. ఇవి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి, నమ్ముతారండి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అంటే. సైడ్ బ్యాంగిల్స్లో ఉన్నాయి చూసారండి, సైడ్ బ్యాంగిల్స్లో ఉన్నాయని తీసుకున్నానండి.
వీటిని మనకు మనకు నచ్చినట్టు పేర్ చేసుకోవచ్చండి. ప్లెయిన్ బ్యాంగిల్స్లో కానీ లేదంటే ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో కానీ దేనిలో అన్నా పేరప్ చేయొచ్చండి. ఇప్పుడు నేను మీకు పేరప్ చేసి చూపిస్తానండి ఎట్లా అనేది. ఇదిగోండి చూడండి, నాకు నచ్చినాయి అండి, అందుకనే తీసుకున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో వాటిల్లో కూడా బాగా ఫేమస్ అయింది కదండి, పెళ్లి కూతురికి వాళ్ళకి పేరప్ చేస్తున్నారు చూడండి. ఇదిగోండి చూడండి ఎలా ఉందో చూడండి, సెట్ బాగుంది కదండి. ఇప్పుడు మనం గ్రీన్ వేసాం కదండి, ఇదే ప్లేస్లో మెరూన్ వేయచ్చు, గోల్డ్ ఇంకేదైనా వేసుకోవచ్చండి. మన శారీకి తగ్గట్టుగా వేసుకుని ఇవి ఒక 2 డజన్లు 3 డజన్లు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారంటే, అంటే వేసుకునేటప్పుడు కొంచెం మందికి చెల్లుతాయి కదండి. ఇవి చెల్లటం అంటే పగిలిపోవడం అండి, పగిలిపోవడం అనకూడదని నేను చెల్లుతున్నాయి అంటున్నాం, మేము అలాగే అంటామండి. అదిగోండి బాగున్నాయి కదా, ఎంత బాగున్నాయి చూడండి, వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. నైట్ టైం పార్టీస్కి అయితే మీరే హైలైట్ అండి. ఎలా ఉన్నాయి చెప్పండి, బాగున్నాయి కదండి. ఇదిగోండి వేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎట్లా ఉన్నాయి చూడండి, చేతికి వేసుకుంటే బాగున్నాయి కదండి. మెరూన్ వేయచ్చు, లేదంటే రెడ్ వేయచ్చు, మధ్యలో ఎట్లా వేసినా బాగుంటాయండి. సరే అండి, ఇంకో ఫ్యాన్సీ బ్యాంగిల్స్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి డ్రెస్సుల మీదకి మ్యాచ్ అయ్యేటట్టండి. ఇదిగోండి ఇదొక కలరు, ఇదొక కలరు. అబ్బో ఆడళ్ళ దగ్గర బ్యాంగిల్స్ అంటే చెప్పక్కర్లేదండి, ఎన్నైనా బయటకు వస్తాయి. చూసారు ఎలా ఉన్నాయో, ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, అందుకనే చూపిస్తున్నాను. అలాగే ఇవి ఫ్యాన్సీ అండి, ఇవి కూడా చూపిస్తున్నాను నేను మీకు. మీ దగ్గర కూడా ఇలాంటి కలెక్షన్ ఉందండి, రండి షేర్ చేసుకుందాం. ఇదిగోండి ఇదొక సెట్ అండి, శారీ మీదకి తీసుకున్నాను అందుకనే చూపిస్తున్నాను. వీటికి కూడా ఆ గోల్డ్ పేరప్ చేయొచ్చండి. ఇదిగోండి సింపుల్గా ఏం లేదండి, ఇట్లా ఇట్లా రండి, ఇట్లా ఇటు రండి వేయండి, ఎట్లా ఉందో చెప్పండి. చాలామందికి పేరప్ చేసుకోవడం రాదండి, రాక ప్రతిసారి బ్యాంగిల్స్ కొంటారు, అవసరం లేదండి. వీటిని మనం మన చీరకు తగ్గట్టుగా అటు తిప్పి ఇటు తిప్పి ఇలా అయినా వేసుకోవచ్చండి. ఎలా ఉన్నాయండి బ్యాంగిల్స్ కలెక్షన్, నచ్చిందని అనుకుంటున్నాను. ఏమన్నా పొరపాట్లు ఉంటే చెప్పండి. ఇదిగోండి ఇదొక బ్యాంగిల్ సెట్, ఇదొక బ్యాంగిల్ సెట్, చూసారా వీటిని పేరప్ చేసుకోవడంలో ఉంటుందండి మనం. ఇదిగోండి చూడండి ఇట్లా పేరప్ చేయండి. చూడండి ఎలా ఉంది, గోల్డ్ వైట్ అంటే ప్రతి దానికి సెట్ అవుతుందండి. ఇది ప్రతి ఐటెంకి సెట్ అయిపోద్ది, ప్రతి డ్రెస్కి సెట్ అవుద్ది. బాగున్నాయండి. మీ దగ్గర ఎన్ని గాజుల కలెక్షన్ అని నాకు చెప్పండి, కామెంట్లో మాట్లాడుకుందాం రండి. సరేనండి. అలాగే సింగిల్ బ్యాంగిల్స్ అండి, పిల్లలకి డ్రెస్సుల మీదకి వేసుకుంటా ఉంటుందని, ఫంక్షన్కి వేసుకుంటా ఉంటుందని తీసానండి. ఎలా ఉందండి బ్యాంగిల్, చూసారా బ్రాస్లెట్ మోడల్లో ఉంది చూసారా. ఇది 20 రూపీస్ ఎంతోనండి, బాగుందని తీసుకున్నాను. ఇదిగోండి వేసుకుంటే చూడండి బ్రాస్లెట్ లాగే ఉంటుంది. గాజులు పిచ్చండి నాకు, ఎక్కడికి వెళ్ళినా ముందు గాజులు కొనుక్కుంటాను. అదేనండి ఈ కటింగ్స్ అండి, ఇట్లా నేను వెళ్ళినప్పుడల్లా ఒక జత తెచ్చుకొని పేరప్ చేసుకుంటాను. ఇవ్వండి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి, ఇవి ఓన్గా ఇంట్లో తయారు చేసినవండి. ఇవి పిల్లలతో కలిసి నేను ఇట్లాంటి తయారు చేస్తూ ఉంటానండి. ఇదిగోండి ఈ స్టోన్ లేస్ తీసుకొచ్చి బ్యాంగిల్స్ కలిగి ఇదిగోండి ఇట్లా చేశాను. ఎప్పుడైనా చేసినప్పుడు ఇంకో వీడియో పెడతానండి, ఎలా తయారు చేయాలి ఏంటని. చాలామందికి ఐడియా ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్ చాలామంది చూసే ఉంటారు, చూడకపోతే మళ్ళీ చూడండి. ఇదిగోండి ఇప్పుడు మనం బ్యాంగిల్స్ ఎలా పేరప్ చేసుకోవాలో చూద్దామండి. ఏదైనా మీ డ్రెస్ కలర్ చూస్ చేసుకుని ఆ కలర్ బ్యాంగిల్స్ తెచ్చుకొని ఇదిగోండి చూడండి ఇలా పేరప్ చేసుకుంటే మీరే హైలైట్ అవుతారండి ఫంక్షన్లో, నాది గ్యారంటీ. నేను ఇంత ఫాస్ట్గా ఎలా చేయగలుగుతున్నానంటే అలవాటు అయిపోయిందండి. ఒక షాప్ ఉంది, వాళ్ళకి పెళ్లి కూతురు వాళ్ళు వచ్చినప్పుడు అలా డిజైన్ సెట్ చేసి ఇస్తూ ఉంటానండి. ఇలా సెట్ చేసుకొని కొనుక్కోవాలంటే చాలా ప్రైస్ పడుతుందండి. అలా కాకుండా చాలామందికి ఐడియా ఉండదు, ఐడియా కోసం చూపిస్తున్నానండి. ఇదిగోండి ఎలా అన్నా పేరప్ చేసుకోవచ్చండి. మీరు ఇలా పేరప్ చేసుకొని వీటికి ఇదిగోండి ఈ గోల్డ్ బ్యాంగిల్స్ చూపించాను చూడండి మీకు, ఇవి వేయండి. ఎలా ఉన్నాయి చెప్పండి, సెట్ బాగున్నాయి కదండి.
చాలా ఆనందపడతారండి వాళ్ళు. తక్కువ ప్రైస్లో ఇలా చూపిస్తున్నారండి, చాలా ఆనందంగా ఉందండి అంటారు, మళ్ళీ మళ్ళీ వస్తారండి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఎలా కావాలంటే మీరు నన్ను అడగండి, నేను చేసి చూపిస్తాను మీకు ఎట్లా వేసుకోవాలి ఏంటో అనేది. చాలామందికి కోరిక ఉంటుందండి, కానీ ఐడియా తొందరగా తట్టదు, అందుకని